దేవుని సేవ చేయటం అంటే ఏంటి? దేవుని మందిరములో దేవునికి సేవ చేయటం అంటే, ఒక యాజకుడు ఏం పని చేస్తాడో తెలుసా? ఒక యాజకుడు ఆ ప్రత్యక్ష గుడారంలో, ఆ ఆవరణంలో బలిపీఠం దగ్గర బలులు నర్పిస్తాడు. ఆ తర్వాత గంగాళం దగ్గరికి వెళ్ళిపోయి ఆ నీళ్లతో తనను తాను శుద్ధి చేసుకుంటాడు. ఆ తర్వాత అర్పింపబడిన ఆ అర్పణ యొక్క రక్తమును తీసుకొని పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాడు. ఆ పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళిన తర్వాత అక్కడ సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది. అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఆ రొట్టెలన్నిటిని సరి చేస్తాడు. ఒకవేళ కనుక సరిగ్గా లేకపోతే వాటన్నిటిని ఒక క్రమంలో పెడతాడు. ఆ తర్వాత మళ్ళీ ఇటువైపుకు రాగానే ఇటువైపు దీప వృక్షం ఉంటుంది. ఆ దీప వృక్షంలో నూనె ఉందా లేదా అని చూస్తాడు. ఆ తర్వాత ఆ దీప వృక్షం ఎలా ఉందో చూస్తాడు. ఆ దీప వృక్షంలో ఒత్తులు ఎలా ఉన్నాయో చూస్తాడు. ఆ దీప వృక్షంలో అన్ని ఒత్తులు వెలుగుతున్నాయా లేదా, వాటికి సరిపడ నూనె ఉందా లేదా అని పరీక్షిస్తాడు, పరిశీలన చేస్తాడు. ఆ తర్వాత ధూప వేదిక దగ్గరకు వస్తాడు. ఆ ధూప వేదిక దగ్గరికి వచ్చినప్పుడు తాను బలిపీఠము దగ్గర నుండి తీసుకొని వచ్చిన ఆ నిప్పుల్ని ఆ ధూప వేదిక పైన వేస్తాడు. వేసిన తర్వాత ఆ ధూప వేదిక దగ్గర ఆయన ఎన్నో సాంబ్రాణిల్ని తీసుకొని ఆ ధూప వేదిక పైన వేస్తూ ఆ యొక్క ధూపం వస్తూ ఉంటే చూసావా, దాని ద్వారా అదంతా కరెక్ట్గా ఉందా లేదా, అది ఆ ధూప వేదికలో ఉంచబడిన ఆ యొక్క నిప్పులు ఎక్కడి నుండి తేబడ్డాయి ఏంటి, ఇవన్నీ చూసుకుంటూ ఉంటాడు. ఎక్కడ? పరిశుద్ధ స్థలములో. ఆ తర్వాత ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి ఈ రక్తంను తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఆ నిబంధన మందస్సము దగ్గరికి వచ్చినప్పుడు తనెంతో భయభక్తులు కలిగి, నిబంధన మందసం అంటే ఏంటి? దేవుని యొక్క సన్నిధి అని అర్థము. ఆ నిబంధన మందసము దగ్గరికి చాలా జాగ్రత్తగా తనను తాను పరిశీలన చేసుకుంటూ తనను తాను శుద్ధి చేసుకొని ఆ నిబంధన మందసం దగ్గరికి వెళ్ళి ఆ అర్పింపబడిన ఆ అర్పణ యొక్క రక్తమును తీసుకొని ఆ నిబంధన మందసము పైన చిలకరించి, ఆ కరుణాపీఠము పైన చిలకరించి, ఆ తర్వాత దేవుని యొక్క ఆత్మ మేఘారూపముగా వచ్చి ఆ ప్రత్యక్ష గుడారంలో దిగినప్పుడు ఆ సన్నిధిని మొట్టమొదటగా అనుభవించేది ప్రధాన యాజకుడు. హల్లెలూయా! అక్కడ నుండి దేవుడు ప్రధాన యాజకుడితో మాట్లాడతాడు. ఇది దేవుని యొక్క సన్నిధిలో చేసేటటువంటి పరిచర్య.